వాట్ ఈస్ ఆడిట్ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్? యాజ్ ఎ పిఎంఓగా మీ ఆర్గనైజేషన్లో ఆడిట్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆర్గనైజేషన్కి ఆడిట్ ఫాలో అయ్యే ప్రొసీజర్ సెపరేట్గా ఉంటుంది. బట్ యాజ్ ఏ ఆర్గనైజేషన్, యాజ్ ఎ పిఎంఓగా నీ డ్యూటీ ఏంటంటే ఆడిట్లోని అసలు ఆడిట్ అంటే ఏంటి? ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఆడిట్ ఈజ్ ఏ స్ట్రక్చర్డ్ ప్రాసెస్ used to ensure that the project follows the organization defined standards, defined processes and defined guidelines throughout the entire project management life cycle. మన ఆర్గనైజేషన్ పాలసీ పరంగా మన ప్రాజెక్ట్స్ యాజ్ పర్ గైడ్లైన్స్ అన్నీ యాజ్ పర్ ప్రాసెస్ కానీ వెళ్తున్నాయో లేదో ఎక్స్ప్లెయిన్ చేసేదే ఆడిట్. మా ఆర్గనైజేషన్లో రియల్ టైమ్ ఆడిట్ ఎలా జరుగుతుందంటే ఎవ్రీ ఇయర్ జూన్లో జరుగుతుంది ఆడిట్. సో ఆ టైంలో మేమేం చేస్తామంటే మార్చ్, ఏప్రిల్, మే ముందుగానే ప్రాజెక్ట్లో జరుగుతున్న అన్ని డెలివరబుల్స్ కంప్లీట్ అయ్యాయో లేదో, అన్ని టాస్క్స్ కంప్లీట్ అయ్యాయో లేవో మేము చెక్ చేసుకుంటాం. సర్వీస్ నో టూల్ మేము యూజ్ చేస్తాం. సో ఇనిషియేషన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఆపరేషన్ అండ్ క్లోజింగ్ ఈ 5 స్టేజెస్లోని కేవలం ఎన్ నెంబర్ ఆఫ్ సబ్ టాస్క్ ఉంటాయి. ఆ ఎన్ నెంబర్ ఆఫ్ సబ్ టాస్క్ కూడా ఆడిట్కి మేము చూడం. కేవలం ఏం చూస్తామంటే కీ మైల్ స్టోన్స్ మాత్రమే చూస్తాం. మా దాంట్లో మైల్ స్టోన్స్, కీ మైల్ స్టోన్స్ అని సపరేట్ టాస్క్స్ ఉంటాయి. కీ మైల్ స్టోన్స్ అంటే ఆ స్టేజ్ కంప్లీట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ మేనేజర్ సైన్ ఆఫ్ అప్రూవల్ ఖచ్చితంగా ఉండాలి. సో మేమేం చేస్తాము, ఆ అప్రూవల్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం ఇనిషియేషన్ ఫేజ్. ఆ సైన్ ఆఫ్ అప్రూవల్ మేము సర్వీస్ నౌలో అప్డేట్ చేసి ఆ లింక్ పోస్ట్ చేస్తేనే నెక్స్ట్ ఆ స్టేజ్ ఇనిషియేషన్ నుండి ప్లానింగ్కి వెళ్తుంది. అలా ఎవ్రీ స్టేజ్లో కూడా కీ మైల్ స్టోన్స్ కంప్లీట్ అయితే ఆ సైన్ ఆఫ్ అప్రూవల్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. అది మా దాంట్లో రియల్ టైంలో జరిగిన ఆడిట్. అలా మన ప్రాజెక్ట్లోని ఐటీ ప్రాజెక్ట్స్ అంటే మోర్ దెన్ సమ్ మిలియన్స్ బడ్జెట్ ఉన్న ప్రాజెక్ట్స్, అలా ఎన్ని ప్రాజెక్ట్స్ ఐటీ ప్రాజెక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఆడిట్కి హిట్ అవుతాయి. అప్రూవల్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకొని, ఇఫ్ అప్రూవల్స్ లేకపోతే మార్చు, ఏప్రిల్, మే ఈ 3 మంత్స్లోని ప్రాజెక్ట్ మేనేజర్కి అప్రోచ్ అయ్యి ఆ సైన్ ఆఫ్ అప్రూవల్ వయా ఈమెయిల్లో కన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఈమెయిల్ అటాచ్మెంట్ సర్వీస్ నౌలోని ఆ టాస్క్కి అటాచ్ చేసి క్లోజ్ కంప్లీట్ చేస్తాం ఆ టాస్క్. అప్పుడు ఆ స్టేజ్ ప్లానింగ్ నుండి ఎగ్జిక్యూషన్ నుండి ఆపరేషన్ నుండి క్లోజింగ్ ఇలా వెళ్తుంది. సో ఈ 3 మంత్స్ కూడా మేము ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటే అన్ని ప్రాజెక్ట్స్కి సైన్ ఆఫ్ అప్రూవల్స్ ఉన్నాయో లేవో చెక్ చేస్తాం. ఇది మా ఆర్గనైజేషన్లోని రియల్ టైంలో జరిగిన ఆడిట్ ప్రాసెస్. ఆ ఆడిట్ డిఫరెంట్గా జరుగుతుంది ఎవ్రీ ఆర్గనైజేషన్స్లోని. కొంతమంది కేవలం రిస్క్ మాత్రమే ఆడిట్ చేస్తారు, కొంతమంది ఇష్యూస్ ఆడిట్ చేస్తారు, కొంతమంది అన్ని ఆడిట్ చేస్తారు. సో ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ డిఫరెంట్. సో అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇనిషియేషన్ స్టేజ్లోని యాజ్ ఎ పిఎంఓగా ఆడిట్ చెక్స్ వెదర్ ద ప్రాపర్ అప్రూవల్స్ ఆర్ ఇన్ ప్లేస్ ఆర్ నాట్, సచ్ యాజ్ ద ప్రాజెక్ట్ చార్టర్, బిజినెస్ కేస్ అండ్ ద స్టేక్ హోల్డర్ ఐడెంటిఫికేషన్. It ensures the project is formally authorized and aligned with the business objectives. సో యాజ్ ఎ పిఎంఓగా ఇనిషియేషన్ ఫేజ్లోని ఈ అప్రూవల్స్ అన్నీ ఉన్నాయో లేవో కూడా చూసుకుంటారు ఆడిట్ వాళ్ళు. అది పర్టికులర్గా ఇనిషియేషన్ ఫేజ్లో జరుగుతుంది. అండ్ ఆల్సో బిజినెస్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ వెరిఫైడ్ అండ్ స్టేక్ హోల్డర్స్ అండ్ ద స్కోప్ ఈజ్ ఆల్సో వెరిఫైడ్. ప్రతిదీ కూడా వెరిఫై చేసి ఐడెంటిఫై చేస్తారు. ఇదంతా కూడా ఇనిషియేషన్ ఫేజ్లో జరిగిన ఆడిట్ ప్రాసెస్. ఇన్ ప్లానింగ్ ఫేజ్ కాంప్రహెన్సివ్ ప్రాజెక్ట్ ప్లాన్ ఈజ్ క్రియేటెడ్. సో ప్లానింగ్ ఫేజ్లోని కాంప్రహెన్సివ్ ప్రాజెక్ట్ ప్లాన్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది. సో ఆడిట్ వాళ్ళు ఏం చేస్తారంటే పర్టికులర్గా ఈ ప్లాన్ని వెరిఫై చేస్తారు. ఈ ప్లాన్లో ఏంటి ఇంక్లూడ్ ఉంటుందంట, స్కోప్ డెఫినిషన్, స్కెడ్యూల్, కాస్ట్ ఎస్టిమేషన్, రిసోర్స్ ప్లానింగ్, రిస్క్ రిజిస్టర్ అండ్ ద కమ్యూనికేషన్ ప్లాన్. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆడిట్ వాళ్ళు వెరిఫై చేస్తారు ప్లానింగ్ ఫేజ్లో. యాజ్ ఎ పిఎంఓ ఐ ఎన్ష్యూర్ ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆర్ ప్రాపర్లీ ప్రిపేర్డ్ అండ్ అప్రూవ్డ్. అప్పుడే ఆ ప్రాజెక్ట్ అనేది ఇట్స్ మూవ్స్ టు ది నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఫేజ్. ద ఆడిట్ ఎవాల్యూట్ వెదర్ ద ప్రాజెక్ట్ టీమ్ ఈస్ ఫాలోడ్ ద planned processes and maintaining the proper documentation and updating the project progress regularly. It checks the project status, reports, risk logs, ensure the tasks are executed as per plan. ఇదంతా కూడా ఎగ్జిక్యూషన్ ఫేజ్లో జరుగుతుంది. ఎప్పుడైతే
ప్లానింగ్ ఫేజ్‌లోని స్కోప్ డెఫినిషన్, షెడ్యూల్, కాస్ట్ ఎస్టిమేషన్, రిసోర్స్ ప్లానింగ్, రిస్క్ రిజిస్టర్, కమ్యూనికేషన్ ప్లాన్ అన్నీ ఉన్నాయో లేవో వెరిఫై చేసుకొని ఎగ్జిక్యూషన్ ప్లేస్‌లోని యాజ్ పర్ ప్రాసెస్, యాజ్ పర్ స్టాండర్డ్స్ అండ్ యాజ్ పర్ డాక్యుమెంటేషన్ పరంగా ప్రాజెక్ట్ అనేది వెళ్తుందో లేదో ప్రతిదీ కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రాజెక్ట్ వెంట్ టు ది మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ఫేజ్. ఇక్కడ ఏం జరుగుతుందంట, దే విల్ చెక్ ద ప్రాజెక్ట్ స్టేటస్ రిపోర్ట్, రిస్క్ లాగ్స్ అండ్ ఎన్ష్యూర్ ఆల్ ద టాస్క్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ యాజ్ పర్ ప్లాన్లో జరుగుతున్నాయో లేవో చెక్ చేసుకొని అండ్ ఆల్సో దే విల్ యాక్ట్ to more on tracking the project performance, identifying the deviations from the plan, ensuring the project risk and issues are properly managed. అంటే మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ఫేజ్‌లోని రిస్క్ రిజిస్టర్, ఇష్యూ లాగ్ ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకొని రిస్క్స్ అండ్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా యాజ్ పర్ ప్లాన్ మానిటరింగ్ అయిందా లేదో, అవి సార్ట్ అయ్యాయా లేవో కూడా చెక్ చేసేది. ఇదంతా కూడా ఆపరేషనల్ ఫేజ్‌లో జరుగుతుందండి. ఈ ఆపరేషనల్ ఫేజ్‌లోని ఇంకా ఏంటి ఎగ్జాక్ట్‌గా చెక్ చేస్తారంటే చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతుందా లేదో ఆర్గనైజేషన్ చూస్తారు. ఎందుకంటే వెన్ స్కోప్ ఆర్ రిక్వైర్మెంట్ చేంజెస్ వెదర్ ద అప్రూవల్స్ ఆర్ టేకెన్ బిఫోర్ ద ఇంప్లిమెంటింగ్ చేంజెస్. ప్రతి చేంజ్‌కి కూడా అప్రూవల్స్ ఉన్నాయో లేవో కూడా చెక్ చేసుకుంటారు ఆడిట్ వాళ్ళు. అండ్ ఆడిట్ ఆల్సో రివ్యూ ద బడ్జెట్ యూటిలైజేషన్ అండ్ టైమ్ లైన్ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ ఆఫ్ ది డెలివరబుల్స్ టు ఎన్ష్యూర్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆర్ నాట్. మన ప్రాజెక్టు కంట్రోలింగ్ ఫేజ్ అండ్ మానిటరింగ్‌లో అంతా కూడా యాజ్ పర్ కంట్రోల్‌లో ఉందా కూడా చెక్ చేసుకొని అప్పుడు ప్రాజెక్ట్ ఈజ్ ఎంటర్ ఇంటూ ది క్లోజర్ ఫేజ్. ఈ క్లోజర్ ఫేజ్‌లోని పర్టిక్యులర్‌గా ఆడిట్ ఎలా జరుగుతుందంటే ఆడిట్ వెరిఫై ఆల్ ద డెలివరబుల్స్ ఆర్ కంప్లీటెడ్ ఎక్స్పెక్టెడ్ బై ది స్టేక్ హోల్డర్స్ అండ్ ఆల్సో డాక్యుమెంటేషన్ ఈజ్ ఫైనలైజ్డ్ అండ్ లెసన్ లెర్న్ ఆర్ క్యాప్చర్డ్. అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకొని డెలివరబుల్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని స్టేక్ హోల్డర్స్‌తో అప్రూవల్స్ అన్నీ తీసుకొని ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఫైనలైజ్ చేసి లెసన్ లెర్న్‌లో క్యాప్చర్ చేస్తారు. దెన్ ప్రాజెక్ట్ క్లోజర్ అప్రూవల్స్ ఆర్ ఫైనలైజ్డ్. అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పి. సో త్రూ అవుట్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్ ఆడిట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ and for a particular PMO. So it helps to identify the gap, improves the compliance and improves the transparency and maintain the project governance. సో ఇవన్నీ కూడా PMOకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఎలాంటి క్వశ్చన్స్ కావాలన్నా కూడా, ఎలాంటి టాపిక్స్ మీద వీడియో చేయాలన్నా కూడా కిందకి మెన్షన్ చేయండి. ప్రతి వీడియో నేను మెన్షన్ చేస్తాను మన ఛానల్లోని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.